ఈ పిటిషనర్ల వెనకాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేపో మాపో రేవంత్ రెడ్డి గారు ఓ మాట చెప్తుండొచ్చు, మా చెమటంతా దారపోసినాం, మా రక్తమంతా దారపోసినాం, అయినా సాధించలేకపోయినాం కాబట్టి పార్టీ పరంగా 42% టికెట్లు ఇస్తారని రేపు ఎల్లుండో ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు. ఇక ఇంకేమైనా తేడా రాగానే అంటే నీవు కనీసం మా బీసీల వాదన వినిపించుకోవడానికి కూడా ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్ను పెట్టలేడా? వాదించేటైనా ప్రభుత్వం తరఫున వాదించేటైనా రెడ్డే, పిటిషనర్ తరఫున వాదించేటైనా రెడ్డే, పిటిషనర్ రెడ్డే. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మా ప్రజల రక్తం దాగుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రజాగ్రహానికి గురిగాక తప్పదు. ముఖ్యమంత్రి గారు 100% వాళ్ళ వెనకాల ఉన్నారు. ఈ పిటిషనర్ల వెనకాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. దీని వెనకాల జానారెడ్డి గారి పాత్ర ఉంది.